కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఓటు వెయ్యకూడదని కూడా మీ ద్వారా పాయింట్ పైన సబ్మిషన్ ఉందంట శివకుమార్ గారికి. ఎస్ శివకుమార్ గారు, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ అధికారంలోకి ఉన్నప్పుడేమో 33% ఉంటే వీళ్ళు 23% ఇచ్చిండ్రు. ఈ రోజు బీసీల మీద సౌత్ తల్లి ప్రేమ చూపిస్తున్నారు. ఉన్నదాన్నే వీళ్ళు తగ్గించి చేస్తున్నారు. దానికి ఒక్క నిమిషం నేను మాట్లాడిన తర్వాత మాట్లాడు దత్తాత్రేయ. ఆల్రెడీ ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కి ప్రజలు నమ్మి తెలంగాణ రాష్ట్రం నప్పజెప్తే ఈ రోజు గతంలో బిల్ పెట్టినప్పుడు కేసీఆర్ లేడాడా? మీరు చాలా గొప్పలు చెప్పుకుంటారు. ఈ రోజు బీఆర్ఎస్ ని మొత్తానికి టీఆర్ఎస్ ని పోయి బీఆర్ఎస్ చేసిండ్రు. మొత్తానికి ప్రజలు అసలు తెలంగాణ ఉనికి లేకుండా పోయినరు. తెలంగాణలో ఉనికి లేకుండా పోయినరు. 10 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే మీరు మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిపోయినరు. ఈ రోజు కాళేశ్వరం అయితే కూలేశ్వరం అయిపోయింది. మీరు ఇక వేరే రకంగా బీసీలకు మేమే ఈ రోజు చర్చలో భాగంగా చర్చలో భాగంగానే చెప్తున్నా. ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తున్నావు కాబట్టి నువ్వు బీఆర్ఎస్ లో ఏం చేసినావు అనే రకంగానే నేను మాట్లాడుతున్నాను. బీసీల విషయంలో అదే ఏం చేస్తున్నారు బీసీలకి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ చేసింది దాని మీద ఖచ్చితంగా పార్టీ పరంగా ఏం చేయాలో అన్ని చేయడం జరిగింది. కాంట్రాక్టుల్లో 42% బీసీలకే ఇస్తామన్నారు. ఒక్క బీసీని చూపెట్టండి మేడం. అదే మెగా కృష్ణారెడ్డి, అదే రాఘవరెడ్డి, అదే సునీల్ రెడ్డి, అదే సుధీర్ రెడ్డి, మొత్తం రెడ్లే 42% కాంట్రాక్టుల్లో బీసీలకు ఇస్తామన్నారు. అదే కామారెడ్డి డిక్లరేషన్ లో ఒక కాంట్రాక్టర్ చూపెట్టండి. ఒక్క నిమిషం శివకుమార్ గారు, ఇప్పుడు ఈ పాయింట్ పైన 3 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక దత్తాత్రేయ గారు అన్నట్లుగా సరే కాంట్రాక్టర్ విషయాలు అదొకటి అనుకున్నా, ఇందాక ఆచార్య గారు కూడా ఒక అంశం చెప్పారు. ఏదైతే అందులో 10% మైనార్టీలను ఇంక్లూడ్ చేశారు, మీరు అది తీస్తే అది ఆమోదించడానికి ఎంతసేపు అని చెప్పేసి కూడా వాళ్ళ నుంచి ఒక సబ్మిషన్ ఉంది. అండ్ ఇంకొకటి మన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఒకటి చెప్పారు. ఏంటి సర్పంచ్లకు కానివ్వండి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ అంశాల్లో కూడా ఎవరికి కావాలి రిజర్వేషన్లు, రాజకీయంగా అక్కడున్న స్థానికంగా కావాల్సినవి తీసుకుంటూనే ఉన్నారు కదా, ఎందుకు బ్లేమ్ గేమ్ చేస్తున్నారు? ఇదంతా మీరు డ్రామాలు చేస్తున్నారా అన్న డౌట్లు అన్ని కూడా కాంగ్రెస్ పైన ఉన్నాయి. నేను శ్రీనివాస్ రెడ్డి గారికి నేను సూటిగా చెప్పడం ఏంటంటే పార్టీ పరంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫ్లాగ్ పెట్టేమైతే ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ లాగా ఉండదు. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పుడు మిగతా ఆచార్య గారు మాట్లాడిన దాంట్లో ఆలోచిస్తే 10% ముస్లింలు ఉన్నారు అనేది ఆయననే చెప్తుండు. సబ్ క్యాస్ట్లు కూడా ఆయనే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆచార్య గారు మాట్లాడుతూ ఇప్పుడు ఇటు గుజరాత్లో కానీ, మహారాష్ట్రలో కానీ, యూపీలో కానీ, బీహార్లో లేరా అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి రాష్ట్రంలో గుజరాత్ లో ఉంటే ఓకే, ఇటు తెలంగాణలో మేము పెడితే మటుకు దాని అబ్జెక్షన్ అనే రకంగా అంటే ఒక సాకు చూపించి తప్పించుకునే రకంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రెండోది ఇటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన మాట ప్రకారము స్టెప్ బై స్టెప్ అన్ని పర్ఫెక్ట్ గా పోయింది. అది ఇప్పుడు ఈవెన్ దత్తాత్రేయ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీలో బిల్ పెట్టడము, దాని తర్వాత కోర్టు ఒక డిసిషన్ తీసుకొని సెప్టెంబర్ వరకు అన్నందుకు ఈరోజు ఆర్డినెన్స్ పెండింగ్ పెట్టినందుకు ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం చేయాలి అన్ని రకాలుగా ప్రెషర్ చేయడం జరిగింది. ఈ రోజు బీజేపీ అంటే ఒకటి మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో పెడుతున్నప్పుడు మాకు కేంద్రం నుంచి ఆమోదం కావాలి, మేము ఇచ్చేస్తామని మీరు ఏం చెప్పలేదు. జస్ట్ బీసీలకు 42% మేము కల్పిస్తాం అని మీరు భరోసా ఇస్తేనే కదా ప్రజలు నమ్మిండ్రు. సునీత గారు ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఏదైతే 42% కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాతనే ఈ రోజు బీసీ నినాదం ఇంత ఉవ్వెత్తున ఎత్తింది. అంతకుముందు ఒకవేళ మండల్ కమిషన్ గురించి మాట్లాడండి. మండల్ కమిషన్ ఎప్పుడండి విపి సింగ్ గారు జమానాల బహుశా అప్పుడు దత్తాత్రేయ 8th 10th క్లాస్ చదువుతుండొచ్చు. అంటే మేము ఎంగేజ్లు ఉన్నప్పుడు అప్పుడు అంటే పరిస్థితులు విపి సింగ్ గారు మండల్ కమిషన్ తెచ్చినప్పుడు అప్పుడు బీజేపీ అడ్డుకుంది, లేకపోతే రథయాత్ర చేసింది, కమల యాత్ర చేసింది, అది జరిగింది, జరగలేదంటలే నేను. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన మాట కట్టుబడే ముందుకు పోతుంది. కానీ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఒక 10% ముస్లింస్ అనే రకంగా సాకు చూపించి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముందు కూడా చెప్పింది బీజేపీ మేం చెప్పిన బిల్ ని పాస్ చేయదు అనే రకంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పిండు. ఒకవేళ సాధ్యమైంది మొత్తానికి బిల్ పాస్ అయింది సంతోషం, లేదు అనుకుంటే పార్టీ పరంగా ఇస్తాం. ఈ రోజు బీసీ నినాదంని కూడా శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అంటున్నారు కులగణన జనగణన అయినాక. కులగణన జనగణన సబ్జెక్ట్ తీసుకొచ్చింది ఎవరు? మా రాహుల్ గాంధీ గారు. గత 2 పార్లమెంట్లో కూడా జిస్కి ఇచ్చేదారి ఉత్తి భాగ్యదారి అనే రకంగా ఆయన ప్రెజర్ చేస్తే ఆ పార్లమెంట్ లో స్తంభింపజేస్తే అటు ప్రధానమంత్రి గారు కానీ, అమిత్ షా హోంమంత్రి గారు కానీ జవాబు ఇవ్వకుండా ఆ
సమావేశంలో ఉండకుండా పక్కకు జరగడం జరిగింది. ఈ రోజు అదే నినాదాన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జిస్కి ఇచ్చేదారి ఉత్తి భాగ్యదారి అంటుందంటే రేపు మాకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ రోజు ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు కొత్త నినాదం ఎత్తుకోవడం జరిగింది. మేము 26-27 లో నినాదం పాయింట్ పైన ఆచార్య గారికి సబ్మిషన్ ఉందంటే ఎస్ ఆచార్య గారు చెప్పండి. ఇప్పుడు